ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇవాళ శంషాబాద్కి రేవంత్ రెడ్డి జిఎంఆర్ ఏరోస్పేస్ పార్క్ సందర్శన. విక్రమ్-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ చేయనున్న సీఎం. ఇవాళ హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం. హాజరవుతోన్న సీఎం చంద్రబాబు. ప్రమాణం చేయనున్న జస్టిస్ లీసా గిల్. ఈ నెల 27, 28న విశాఖ జిల్లాకు సీఎం. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటున్న చంద్రబాబు. 28న గూగుల్ డేటా సెంటర్కి భూమి పూజ. 11% పీఆర్సీకి ప్రభుత్వం ఓకే. ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలకు ఆమోదం. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సంబరాలు. బస్టాండ్లలో కిక్కిరిసిన ప్రయాణికులు. బస్సులెక్కేందుకు పోటీలు. 3 రోజుల తర్వాత యథావిధిగా మళ్లీ ప్రయాణాలు. ఇవాళ కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభ. సర్వమత ప్రార్థనలు. గన్ పార్కులో నివాళులు. ఉదయం 10:25 పార్టీ పేరు ప్రకటన. హిల్ట్ పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. నగరం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యమన్న భట్టి. ఓఆర్ఆర్ అవతల ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు. వ్యవసాయంపై చంద్రబాబు సమీక్ష. సాగుకి భద్రత, ఆదాయం సాధించడమే లక్ష్యం. ఎల్ నీనోని ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు. సింగపూర్లో ఏపీ మంత్రుల టూర్. మెరీనా బ్యారేజ్ సందర్శించిన బృందం. కృష్ణా తీరం, అమరావతిలో అమలుపై చర్చ. గుంటూరు కలెక్టరేట్ దగ్గర అంబటి మురళి దీక్ష. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత. రాజమండ్రిలో పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ. వరికోతలు, ఆక్వా చెరువుల నిర్వహణపై ప్రభావం. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని బంకుల దగ్గర రద్దీ. పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరిన వాహనదారులు. పెట్రోల్, డీజిల్ కొరత లేదంటున్నారు అధికారులు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కి అస్వస్థత. కడుపు నొప్పితో మణిపాల్ ఆసుపత్రిలో చేరిన గవర్నర్ అబ్దుల్ నజీర్కి కొనసాగుతోన్న చికిత్స. హుజురాబాద్లో బీజేపీ నేతల ఆందోళన. డంపింగ్ యార్డ్ నిర్మాణం ఆపాలంటూ డిమాండ్. త్వరలో గవర్నర్ని కలుస్తామన్న బండి సంజయ్. హెచ్సీఏ అవకతవకలపై దర్యాప్తు. సిట్తో ఎంక్వైరీ చేయాలన్న హైకోర్టు. ఇకపై జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలో హెచ్సీఏ. ఇంట్లో పేలిన సిలిండర్. మంటలకు ఇల్లు ఆహుతి. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెద్ద ప్రమాదం. మంచిర్యాల జిల్లా మైలారంలో ఘటన. బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతుంది. బీజేపీ 110 సీట్లు గెలవడం ఖాయం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అమిత్ షా. ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు. బీజేపీలో చేరిన ఆప్ రాజ్యసభ సభ్యులు. నీచ రాజకీయాలంటూ ఆప్ నేతల ఫైర్. ప్రచారంలో పావురం ఎగరేసిన విజయ్. టీవీకే అధినేతకు పెట్టా లేఖ. రెక్కలకు టీవీకే రంగులు ఉండడంపై అభ్యంతరం. 40 అడుగుల బోర్వెల్లో పడ్డ వ్యక్తి క్షేమంగా బయటకు తీసిన ఎన్డీఆర్ఎఫ్. ఉత్తరాఖండ్లోని కాంగ్రీలో ఘటన.